నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. ఆంధ్రప్రదేశ్లో రేణిగుంట నుంచి నాయుడుపేట వరకు 57 కిలోమీటర్ల ఈ రహదారిని 6 వరుసలుగా నిర్మించేందుకు 2510 కోట్ల రూపాయలను ఖర్చు చేశారు. పూర్తయింది. ఇటీవల దీనిపై రాకపోకలు సాగించేందుకు ప్రారంభం కూడా చేశారు. ఈ రహదారి నెల్లూరు జిల్లాలోని కోల్కతా చెన్నై నేషనల్ హైవే 16తో అనుసంధానం అవుతుంది. దానికి సంబంధించిన వివరాలను ఈ వీడియో ద్వారా వివరిస్తాను. వీడియో చివరి దాకా చూసి ఒక లైక్ ఇచ్చి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నెల్లూరు జిల్లా నాయుడుపేట నుంచి ఈ రేణిగుంట వరకు గతంలో ఈ యొక్క డబుల్ రోడ్డు మాత్రమే ఉండేది. 1996, 2004 మధ్య వాజ్పేయి ప్రధానిగా ఉన్న సమయంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవతో ఈ పూతలపట్టు నాయుడుపేటకు ఈ 4 లైన్ రోడ్డు మంజూరు చేశారు. భూసేకరణ సంబంధిత సమస్యలతో ప్రాజెక్టు సుదీర్ఘకాలం పెండింగ్లో పడింది. 2014, 2019 నడుమ తిరిగి చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఈ బంగారుపేట మండలం మొగిలి నుంచి పూతలపట్టు మండలం రంగంపేట, చంద్రగిరి, తిరుపతి మీదుగా నాయుడుపేటకు 6 లైన్ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు అయితే వెళ్ళాయి. కేంద్రం వెంటనే ఆమోదించిన భూసేకరణ విషయంలో పలువురు రైతులను కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో మొగిలి నుంచి చంద్రగిరి వరకు పనులు పూర్తయ్యాయి. చంద్రగిరి నుండి రేణిగుంట వరకు చాలా చోట్ల పెండింగ్లో ఉన్నాయి. ఇక రేణిగుంట నాయుడుపేట నడుమ 2022లో జనవరి 31న పనులు ప్రారంభమయ్యాయి. హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ పద్ధతిలో నిర్మాణం జరిగింది. 6 లైన్ రోడ్డుకు అనుబంధంగా ఉన్న అన్ని గ్రామాల వద్ద సర్వీస్ రోడ్లు, 3 రోడ్డు ఓవర్ బ్రిడ్జిలు, 5 వెహికులర్ అండర్ పాస్లు, 7 ఫ్లైఓవర్లు, 15 బ్రిడ్జిలు, అట్లనే 56.827 కిలోమీటర్ల డ్రైన్లు కూడా నిర్మించడం అయితే జరిగింది. ఇక రేణిగుంట నాయుడుపేట 6 లైన్ రోడ్డు నిర్మాణం పూర్తి కావడంతో ఈ యొక్క రోడ్డు ప్రమాదాలకు చెక్ పెట్టినట్టయింది. ఇది వరకు డబల్ రోడ్డు ఉండేటప్పుడు విపరీతమైన ట్రాఫిక్ వల్ల తరచూ రోడ్డు ప్రమాదాలు జరిగేవి. సగటున ఏడాదికి 50కి పైగా ఈ యొక్క ప్రమాదాలు చోటు చేసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. క్షతగాత్రుల సంఖ్య మరీ ఎక్కువగా కూడా ఉండేది. ఈ మార్గంలో ప్రయాణం అంటే వాహనదారులు, ప్రయాణికులు భయపడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ద్విచక్ర వాహనాలు నడిపేవారైతే రాత్రిలో ఏ వాహనం నుంచి ఢీకొట్టి వెళ్ళిందో కూడా తెలియనటువంటి అవకాశం ఉండేది. ఇప్పుడు 6 వరుసల రోడ్డు కావడంతో వాహనాల ఓవర్టేకింగ్ సమస్య కావడం లేదు. ఫలితంగా ప్రమాదాలు బాగా తగ్గేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇదివరకు రేణిగుంట నాయుడుపేట నడుమ 55 కిలోమీటర్లు బస్సులో వెళ్ళాలంటే 2 గంటలు, కార్లు జీపులు అయితే 1.5 గంటల సమయం పెట్టేది. ఇప్పుడు 6 లైన్ రోడ్డు కావడంతో 2 కిలోమీటర్ల దూరం పెరిగిన బస్సులో 1 గంట, కార్లు జీపులు అయితే 45 నిమిషాల్లో అయితే చేరుకోగలుగుతున్నారు. ఇక ఈ ప్రాంత స్వభావాలే పూర్తిగా సమూలంగా మార్చివేసింది ఈ 6 లైన్ రోడ్డు నిర్మాణం అని చెప్పొచ్చు. అభివృద్ధి అవకాశాలు గణనీయంగా పెరగనున్నాయి. నాయుడుపేట నుంచి దక్షిణంగా తడ పారిశ్రామికంగా వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఈ నాయుడుపేట కూడా పారిశ్రామిక కేంద్రంగా మారుతుంది. ఇప్పటికే ఆ మండలంలో ఈ యొక్క మేనుకూరు, సెజ్జు పాటు ఈ ఐపీఐఐసికి చెందినటువంటి పారిశ్రామిక వాళ్ళు ఉన్నాయి. నాయుడుపేట నుంచి ఉత్తరంగా కోట, చిల్లకూరు, గూడూరు వైపు సాగర్మాల, భారత్మాల రోడ్డు ప్రాజెక్టులు, ఈ యొక్క క్రిస్ సిటీ వంటి అభివృద్ధి ప్రాజెక్టులు శరవేగంగా రూపుదిద్దుకుంటున్నాయి. ఈ రోడ్డు కనెక్టివిటీ ఏర్పడడం వల్ల వరదయ్యపాలెం, సత్యవేడు మండలాల్లోని శ్రీ సిటీ, శ్రీకాళహస్తి, తొట్టంబేడు, ఏర్పేడు మండలాల్లోని ఏపీఐఐసి ఇండస్ట్రియల్ పార్కులకు ప్రాధాన్యత అయితే పెరుగుతుంది. అంతిమంగా ఈ పారిశ్రామిక ఆర్థిక కార్యకలాపాలు జోరందుకొనున్నాయి. దీనివల్ల జిల్లాకు, రాష్ట్రానికి ఆర్థిక ఆదాయంతో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవనున్నాయి. ఇంకోవైపు రియల్ ఎస్టేట్గా కూడా ఈ యొక్క భూముల విలువలు గణనీయంగా పెరిగింది. దీనివల్ల రైతులు, స్థలాల యజమానులు ఆర్థికంగా ఎదిగేందుకు అవకాశాలు బాగా ఏర్పడుతున్నాయని చెప్పొచ్చు. ఏది ఏమైనా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో 4 లైన్లుగా ఉన్నటువంటి ఈ నాయుడుపేట రేణిగుంట రహదారి ప్రస్తుతం 6 లైన్లుగా మారడంతో ఈ రహదారిపై ప్రయాణం అనేది అత్యంత సులువు మరియు ఆర్థిక పరిస్థితులు అనేవి ప్రజలకు, ప్రభుత్వానికి తోడ్పడే విధంగా ఏర్పడ్డాయని చెప్పొచ్చు. అది ఫ్రెండ్స్, మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.